Hello everyone, welcome back to our geology class. In today's video, we will learn about general characters and classification of protozoa up to orders with examples. This topic is very important. Let's start. Protozoa. The word protozoa comes from two Greek words, proto and zoa. Proto ante first, zoa ante animals. Protozoans are the simplest microscopic unicellular eukaryotic organisms. ప్రోటోజోన్స్ అనేవి ఒకే సెల్తో ఉన్న యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. హియర్ యూని అంటే ఏంటి? ఓన్లీ వన్, ఒకే సెల్తో ఉండే యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. Let us discuss about general characters of protozoa. Protozoans are mostly free living, while some are parasitic and live inside plants, animals or humans. ప్రోటోజోన్స్ అనేవి మోస్ట్లీ ఫ్రీ లివింగ్ యానిమల్స్. ఓకే, కొన్నింటి పారాసైటిక్. అవి ఎక్కడ ఉంటాయంటే ప్లాంట్స్లో కానీ హ్యూమన్ బాడీలో కానీ యానిమల్స్లో కానీ ఉంటాయి. అండ్ నెక్స్ట్, దే ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ వాటర్. అవి సాధారణంగా ఎక్కడెక్కడ ఉంటాయి? ఫ్రెష్ వాటర్లో లేదా మెరైన్ వాటర్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్, ద బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ సింగిల్ సెల్, బట్ దట్ one cell perform all life activities such as nutrition, respiration, excretion, movement and reproduction. ఓకే, ప్రోటోజోన్ బాడీ అనేది ఒకే సెల్తో నిర్మించబడి ఉంటుంది. ఆ ఒక్క సెల్లే న్యూట్రిషన్ తీసుకోవడం కోసం, రెస్పిరేషన్ కోసం, ఎక్స్క్రెషన్ కోసం, మూమెంట్ కోసం అండ్ రీప్రొడక్షన్, ఇవన్నీ యాక్టివిటీస్ని కూడా ఇది పర్ఫామ్ చేస్తుంది. ద బాడీ ఈజ్ సరౌండెడ్ బై ఏ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్రోటోజోన్ బాడీ అనేది ప్లాస్మా మెంబ్రెయిన్తో సరౌండ్ అయి ఉంటుంది. సమ్ స్పీసెస్ ఆల్సో పోసెస్ ఏ ప్రొటెక్టివ్ పెల్లికల్. కొన్ని యానిమల్స్లో ప్రొటెక్షన్ కోసం పెల్లికల్ అనేది కూడా ఉంటుంది. ఏ ట్రూ న్యూక్లియస్ ఎన్క్లోజ్డ్ బై ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్. వీటిలో న్యూక్లియర్ మెంబ్రెయిన్తో కప్పబడి ఉన్న ఒక ట్రూ న్యూక్లియస్ అనేది ఉంటుంది. And next, the cytoplasm is differentiated into outer ectoplasm and inner endoplasm. సైటోప్లాజం అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అదేంటంటే అవుటర్ లేయర్ వచ్చేసి, అవుటర్ పార్ట్ వచ్చేసి ఎక్టోప్లాజం అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఎండోప్లాజం. లోకోమోషన్ టేక్స్ ప్లేస్ బై సూడోపోడియా, ఫ్లాజెల్లా, సీలియా. అంటే వీటి కదలిక అనేది దేంతో జరుగుతుంది? సూడోపోడియా, ఫ్లాజెల్లా అండ్ సీలియా. న్యూట్రిషన్ మే బి హోలోజోయిక్, హోలోఫైటిక్, స్పోరోజోయిక్ ఆర్ పారాసైటిక్. నెక్స్ట్, డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ఫుడ్ వాక్యూల్స్ అండ్ ఈజ్ ఇంట్రాసెల్యులార్. ఫుడ్ వాక్యూల్స్లో డైజెషన్ అనేది జరుగుతుంది. సో దీనినే ఇంట్రాసెల్యులర్ అని అంటారు. And next, respiration occurs by simple diffusion through body surface. And next, excretion mainly occurs by diffusion and freshwater protozoans process contractile vacuoles for osmoregulation. Next, reproduction is mainly asexual by binary fission or multiple fission. Sexual reproduction occurs by conjugation or syngamy in some species. అసెక్సువల్ అనేది బైనరీ ఫ్యూజన్ ఆర్ మల్టీ ఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది కాంజుగేషన్ ఆర్ సింగమి ద్వారా జరుగుతుంది. కొన్ని యానిమల్స్లో డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ప్రోటోజోన్స్ ఫార్మ్ ఏ రెసిస్టెంట్ సిస్ట్. దీస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎన్సిస్ట్మెంట్. అంటే అన్ఫేవరబుల్ కండిషన్లో ప్రోటోజోవా ప్రొటెక్టివ్ కోసం సిస్ట్ని ఏర్పరచుకుంటాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎన్సిస్ట్మెంట్ అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్, ప్రోటోజోవా క్లాసిఫికేషన్ అప్ టు ఆర్డర్స్ విత్ ఎగ్జాంపుల్స్. కింగ్డమ్, ప్రొటిస్టా, ఫైలం, ప్రోటోజోవా. Protozoa are divided into 4 major classes. They are Class 1, Rhizopoda or also Sarcodina. Movement by Pseudopodia. Here, rhizo means root, okay, and poda means feet.
అంటే ఇవి రైజోపోడాలో సూడోపోడియా ద్వారా కదులుతాయి. ఓకే. ఇవి సైటోప్లాజం నుండి టెంపరరీగా ఏర్పడే ప్రొజెక్షన్స్. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని అంటారు. దీనికి డెఫినిట్ షేప్ అనేది ఉండదు. మోస్ట్‌లీ దే ఆర్ ఫ్రీ లివింగ్ అండ్ సమ్ ఆర్ పారాసైటిక్. అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ అమీబా అండ్ ఎంటమీబా ఆర్డర్స్. ఆర్డర్ అమీబిడా ఎగ్జాంపుల్ వచ్చేసి అమీబా ప్రోటియస్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ఎంటామీబిడా. ఎంటామీబిడా అండ్ ఎగ్జాంపుల్స్ ఎంటామీబా హిస్టాలిటికా. క్లాస్ 2 మాస్టిగోఫోరా ఆర్ ఫ్లాజెల్లేటా. మూమెంట్ బై ఫ్లాజెల్లా. ఈ ఫ్లాజెల్లా ద్వారా కదులుతాయి. ఎగ్జాంపుల్స్ యూగ్లీనా, ట్రిపానోజోమా, జియార్డియా. ఓకే. మాస్టిగోఫోరా అనేది ఏంటంటే దే ఆర్ లాంగ్ విప్ లైక్ స్ట్రక్చర్స్. సమ్ మెంబర్స్ ఆర్ ఆటోట్రోఫిక్ అండ్ అదర్ హెరిడోట్రోఫిక్ ఆర్ పారాసైటిక్. ఆర్డర్స్ యూగ్లినోడీనా. ఎగ్జాంపుల్ యూగ్లీనా. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఈస్ ప్రోటోమోనాడీనా. ఎగ్జాంపుల్ ఈస్ ట్రిపానోజోమా. అండ్ the third order is Diplomonadina. Example Giardia. Class 3 Ciliata. Movement by cilia. Okay, members of this class move with the help of numerous cilia. They are short hair like structures. ఓకే. ఇందులో ఏంటంటే 2 న్యూక్లియస్ ఉంటాయి. అవి ఏంటంటే మ్యాక్రోన్యూక్లియస్, మైక్రోన్యూక్లియస్ ఉంటాయి. రీప్రొడక్షన్ అనేది బైనరీ ఫ్యూజన్ లేదా కాంజుగేషన్ ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పారామేషియం, వర్టిసెల్లా అండ్ బలాంటీడియం. ఆర్డర్స్ ద ఫస్ట్ ఆర్డర్ ఈస్ హోలోట్రికా. ఎగ్జాంపుల్ పారామేషియం. అండ్ సెకండ్ ఆర్డర్ పెరిట్రికా. ఎగ్జాంపుల్ వర్టిసెల్లా. థర్డ్ ఆర్డర్ ఈస్ ట్రికోస్టోమాటిడా అండ్ ఎగ్జాంపుల్ ఈస్ బలాంటీడియం. Class 4 is Sporozoa or Epicomplexa. There, in this class, there is no locomotory organs. ఓకే. ఇందులో లోకోమోటరీ ఆర్గానిల్స్ అనేవి ఉండవు. దే ఆర్ కంప్లీట్లీ పారాసైటిక్. డ్యూరింగ్ లైఫ్ సైకిల్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ ప్లాస్మోడియం, మోనోసైట్స్, ఎయిమేరియా. ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్స్ ఈస్ హిమోస్పోడియా. ఎగ్జాంపుల్ ఈస్ ప్లాస్మోడియం వైవాక్స్. Third order is Grigarinida. Example monocytes. The third order is Coccidia. Example is Eimeria. ఈ క్లాసిఫికేషన్ని సింపుల్గా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ క్లాస్ ఏంటి రైజోపోడా. మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా. రైజోపోడా, సూడోపోడియా. ఓకే. అండ్ నెక్స్ట్ క్లాస్ ఏంటి మాస్టిగోఫోరా ఆర్ ఫ్లాజెల్లేటా. మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లేటా, ఫ్లాజెల్లా. అండ్ థర్డ్ క్లాస్ సీలియేటా. సీలియేటా మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సీలియా. సీలియేటా, సీలియా. ఫోర్త్ దాంట్లో అయితే స్పోరోజోవా. దీనిలో అసలు లోకోమోటరీ ఆర్గనెలిస్ అనేవి లేవు. ఈజీగా గుర్తుంటుంది.